హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు రోజుకొక సక్సెస్ స్టోరీ అనేది నేను అందిస్తున్నాను. అందులో భాగంగా ఇవాళ రోజుకి 4 గంటల కష్టపడినటువంటి ఒక అమ్మాయి నెలకు కోట్లల్లో ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఎలా సంపాదించింది, ఆమెకు ఎలా సాధ్యమైంది, ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది నేను లైవ్ ఉన్న స్టోరీలు మాత్రం చెప్తాను, కథలు కాకరకాయలు కాకుండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలకి ఇవ్వడానికి నాకు ప్రోత్సాహం అనేది ఉంటుంది. అమీ ల్యాండినో అనే ఆమె రోజుకి 4 గంటలు మాత్రమే పనిచేస్తూ నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఒక సాధారణ రోజున, ఒక సాధారణ జీవితంలో అమీ ల్యాండో అనే యువతి తను చెప్పిన మాట విన్నది, తన కళల వెంట, తన మనసు చెప్పిన మాట వింది, తన కళల వెంట నడిచింది. ఆటోమేటిక్గా ఆమెకి సక్సెస్ అనేది సాధించింది. నేను రోజుకు 4 గంటలే పనిచేస్తాను, కానీ నెలకు 15 లక్షల పైగా సంపాదిస్తానని చెప్పేసి ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఆమె పెద్ద ఫేమస్ అయిపోయింది. చాలామంది ఆశ్చర్యంతో చూశారు, అది ఎలా సాధ్యము, 4 గంటలు కష్టపడితే 15 లక్షల రూపాయల శాలరీ ఎలా వస్తుంది, 8 గంటలు కష్టపడ్డా కానీ నెలకి 30,000 40,000 కూడా వచ్చే పొజిషన్ లేదు చాలామందికి అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఆమె కథ విన్న తర్వాత అది కేవలం కథ కాదు, సాధ్యం, దాన్ని సాధ్యం చేసి నిరూపించింది, స్ఫూర్తిదాయకం అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. కళల వెంట ఆమె అడుగులు పెట్టింది. న్యూయార్క్లో ఆఫీస్లో ఉద్యోగం చేసేటువంటి ఆమె డెస్క్ ఉద్యోగం చేసింది. డెస్క్ ఉద్యోగంలో తనకు టేబుల్ దగ్గర పనిచేసే ఉద్యోగము, జర్నలిస్ట్ కానీ ఇంకొకటి కానీ అట్లా ఆఫీస్లో పనిచేసే ఉద్యోగం. నా స్థానం ఇక్కడ కాదు, నేను డిజిటల్ ప్రపంచంలో రాణించాలనే ధైర్యంతో ఆమె తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అవకాశాలను వెతుక్కోవటం అనేది ప్రారంభించింది. మొదట్లో తన ఇష్టాలన్నింటినీ కూడా యూట్యూబ్లో షేర్ చేయటం స్టార్ట్ చేసింది. ఒక్కొక్క చిన్న అడుగు ప్రారంభం చేసింది. అదే ఆమె జీవితాన్ని నడిపించింది. ఆ మార్పు అనేది ఆమె ప్రయాణానికి, ఆమె నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ మార్పుని చూపించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసింది ఆమె. టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే, ఆన్లైన్ కోర్సు ఆమె జీవితంలో ఒక నిజమైనటువంటి మలుపు తీసుకొచ్చింది. ఆమె బిజినెస్ పర్సన్స్కి తమ సొంత వీడియోలను ఎలా తయారు చేయాలో నేర్పేటువంటి ఆన్లైన్ కోర్సును ఒకదాన్ని స్టార్ట్ చేసింది. ఈ కోర్సు కేవలం ఇన్కమ్ కోసమే కాదు, ఆమె జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఆమె నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అనుభవాన్ని పంచుకోవడానికి ఒక వేదికగా దాన్ని, ఆ కోర్స్ని ఉపయోగించుకుంది. తన యూట్యూబ్ ఛానల్లో అమీ టీవీలో ఆమె గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంటు, అలాగే సోషల్ మీడియా వ్యూహాలపై 1000కి పైగా వీడియోలు అనేవి చేసింది. ఈ వీడియోలుకి లక్షల మందికి స్ఫూర్తిని కలిగించింది. రచయితగా, స్ఫూర్తిదాతగా ఆమె కేవలం యూట్యూబర్గా మాత్రమే ఆగలేదు. ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది. తన అనుభవాల్ని, విజయ రహస్యాన్ని కూడా అందులో పంచుకుంది. ఆమె పుస్తకాలు, వీడియోలు లక్షల మంది కళల సాకారం చేసుకోవడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఇక ఇన్స్పిరేషన్ ఏంటంటే, అమీ ల్యాండినో కథ మనకు నేర్పేటువంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకటి, కళలను వెంబడించే ధైర్యం. కళలు కనండి, సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే కళను కంఠం ఒకటే కాదు, కళని వెంబడించే ధైర్యం కూడా కావాలి. నిరంతర అభ్యాసము, తమ నైపుణ్యాలను పంచుకునే ఉద్దేశము, అలాగే అవన్నీ ఉంటే అసాధ్యం అనుకునేవి కూడా సాధ్యం చేయడానికి అవకాశం అవుతాయి. రోజుకు 4 గంటల పనితో కోట్ల రూపాయలు ఆదాయాన్ని సంపాదించడమే కాదు, ఆమె విజయం తన కళలను జీవించటము, తర్వాత ఇతరులకు స్ఫూర్తినివ్వడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది, ఆమె జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ఏ కళ అయినా సరే, మీ కళ అయినా సరే, ఒకరోజు ఈరోజు ఒక చిన్న అడుగుతో ప్రారంభించండి. అసలు ప్రారంభం చేయకుండా అది సాధ్యమవుతుందా లేదా అని అనుమానాలు పెట్టుకునే దానికంటే మొత్తం ఒక స్టెప్తో ముందుకు వేయండి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మీ కథను విని స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది, మీకు మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక స్టెప్ అనేది కంపల్సరీగా ముందు వేయాలి. అమీనా లాంటి వాళ్ళు మనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి.